హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి బేట, ఇది రమారెడ్డి అండ్ డిఎంజిటి ఉంది కూడా రమారెడ్డిలోనే. బట్ ఈ వీడియో మాత్రం నేను పోస్ట్ చేస్తున్నది గణిత్ బై రమారెడ్డి. ఎందుకో నేను మీకు చెప్తాను. ఎస్పెషల్గా నేను మీకోసం ఎస్పెషల్గా డిఎంజిటి జేఎన్టీయు కాకినాడ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ సెమ్లో ఉన్నారో, డిఎంజిటి సారీ నాట్ ఎంఎఫ్సిఎస్, ఒకప్పుడు ఎంఎఫ్సిఎస్ అనేవాళ్ళు, డిఎంజిటి R23 మీరు జేఎన్టీయు కాకినాడనా, జేఎన్టీయు గురజాడ విజయనగరం ఆర్ జేఎన్టీయు అనంతపురం ఎక్కడున్నారు, ఏ రెగ్యులేషన్ మీకు ఈ సబ్జెక్ట్ ఉందా, ఇది కంపల్సరీ మీరు నాకు కమెంట్ చేయాలి. ఒక స్టూడెంట్ అప్రోచ్ అయ్యారు, మనకి చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు. దాని నుంచి మేడం మాకు మిడ్ ఉంది, మీ కంటెంట్ చాలా యూస్ఫుల్ నాకు కావాలి అన్నారు. కాబట్టి మీ అందరి కోసం మిడ్లో ఉన్నటువంటి సిలబస్ ఎక్కడి వరకు ఉందో కమెంట్ చేయండి. అక్కడి వరకు ఆ వీడియోస్ మీకు నేను అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీలైతే నేను డిఎంజిటి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఆ విధంగా వీడియోస్ ప్లేలిస్ట్ చేసి పెడతాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మీ పిల్లలకి, స్టూడెంట్స్కి, క్లాస్మేట్స్కి అందరికీ షేర్ చేయండి. ఎంతమంది వీలైతే అంతమంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్పుడే నాకు మీరు ఎంతమంది ఉన్నారు, నేను ఈ కంటెంట్ ఇంకా ప్రిపేర్ చేయాలా, ఇంకా ఈజీగా చేయాలా అనేది నాకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు, ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా నాకు వాట్సాప్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే బేటా. బట్ ఈ మీ మిడ్ 1 కోసం మన దగ్గర ఉన్నటువంటి డిఎంజిటి మీకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ యూనిట్ మ్యాథమెటికల్ లాజిక్. దీన్నే నేను ప్రపోజిషనల్ లాజిక్ అని కూడా రాశాను. బోత్ ఆర్ సేమ్ బేటా. ఓకే, అందులో ఆల్మోస్ట్ ఎన్ని వీడియోలు ఉన్నాయో చెప్తాను. మీకున్న సిలబస్ ప్రకారం ఇంకా కొన్ని యాడ్ చేస్తాను అందులో. చూడండి, అందులో కనుక ప్రిడికేట్స్, క్వాంటిఫైయర్స్ ఏమైనా కవర్ అవ్వకపోతే కంపల్సరీ కమెంట్ చేయండి. నేను మీకు అతి తొందరలో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎన్ని కమెంట్స్ ఎక్కువ వస్తే నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను గత ఛానల్ పెట్టిన కొత్తలో ఒక అబ్బాయి కమెంట్స్ వల్ల నేను ఒక ఓవర్ నైట్లో ఆల్ మ్యాట్రిసెస్ వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ రెస్పాన్స్ ఎంత బాగుంటుందో రమారెడ్డి రెస్పాన్స్ కూడా అంతే బాగుంటుంది. అండ్ మీకు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను మీకు ఎన్ని ప్లేలిస్ట్. ఇంత క్రిస్టల్ క్లియర్ ప్లేలిస్ట్ అనేది మీకు యూట్యూబ్ మొత్తం ఎతికినా ఎక్కడా లేదు. నేను ఆల్మోస్ట్ 2.5 years నుంచి యూట్యూబ్లో డిఎం పోస్ట్ చేశాను. వందల వేల మంది పాస్ అయ్యారు. కాలేజ్లో ఆల్మోస్ట్ 10-15 years నుంచి ఇదే సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు డిఎంజిటీలో ఒకవేళ వీడియో వెతకడం కష్టంగా ఉంది, ప్లేలిస్ట్ దొరకట్లేదు, నాకు డిస్క్రిప్షన్ చూడ రావట్లేదు అన్న వాళ్ళు కూడా ఎవ్రీడే నేను వాట్సాప్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మన కంటెంట్ ఎందుకు ప్రీషియస్ అంటుంది రమారెడ్డి అంటే, చూడండి నాన్న, చాలామంది మీ సిలబస్ పంపించి సార్ మీరు మాకు ఫ్రీగా వీడియోలు ఇవ్వండి, అది ఇవ్వండి అనగానే ఏదో పెడతారు పైన పైన, జస్ట్ బేసిక్స్, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ అట్లాంటి టేబుల్స్ వేసి పెట్టారే కానీ ఎవరైనా మీకు లాజిక్ తోని ట్రూత్ టేబుల్స్ని, మన బైనరీస్, ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇది మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, బైనరీ కన్వర్షన్స్ యూజ్ చేసి లేదా రియల్ టైం ఎగ్జాంపుల్ ఇచ్చేసి 3 వేరియబుల్స్కి ట్రూత్ టేబుల్ ఎలా రాయాలి అండ్ వాటిలో లాజిక్ ఏంటి, అసలు కంజంక్షన్, డిస్జంక్షన్, బై కండిషనల్ని రియల్ టైంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరు చెప్పలేదు కదా. అందుకేనండి రమారెడ్డికి మీరు ఎవ్రీడే చూస్తే నాకేం ప్రాబ్లం ఉండదు. ఎగ్జామ్స్ అప్పుడే కాదు, ప్రతిరోజు చూడండి, ప్రిపేర్ అవ్వండి, అప్పుడే ఈజీ ఉంటుంది. డిఎం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈజీ. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి ఎగ్జామ్లో పెన్ అనేది ముందుకు కదలదు. కాబట్టి బెట్ట మీరు బాగా నేర్చుకోండి, బాగా రాయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇది మనకి ప్రపోజిషనల్ లాజిక్ అని ఉంది బెట. కొన్ని అటు ఇటుగా ఉంటే నేను మీకు యాడ్ చేసి పెడతాను. సెట్ థియరీ చాలా మంది పెడతారు. సెట్స్ అంటే ఏముంది, ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ సెట్స్, అలా కాదు. అసలు సెట్ థియరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అసలు రిలేషన్ని ఈక్వివలెన్స్ రిలేషన్లా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అండ్ హస్సే డయాగ్రామ్స్ ఏంటి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీకు అర్థమయ్యే విధంగా, అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినవి కూడా ఇచ్చాను, అవి కూడా యాడ్ చేస్తాను. అది మొత్తం చూస్తే మీకు
ప్లేలిస్ట్ అనేది ఒక గైడ్ లాగా యూజ్ అవుతుంది, రైట్? తర్వాత కాంబినేషన్స్, నేను ఇది ఓన్లీ ఫర్ లాస్ట్ ఇయర్ డిఎంజిటి ఉన్నటువంటి జేఎన్టీయు కాకినాడ వాళ్ళ కోసం చేశాను. అది ఇప్పుడు అన్ని యూనివర్సిటీలో అందరికి పెట్టారు. అండ్ రికరెన్స్ రిలేషన్ మీద ఆల్మోస్ట్ మీకు 15 to 25 వీడియోస్ ఉన్నాయండి. ఇవి రెండు కలిపితే ఇక్కడే 30 వీడియోస్ ఉన్నాయి. ఐ థింక్ మీకు 2.5 యూనిట్సే కాబట్టి ఇక్కడికి ప్రిపేర్ అవ్వండి. అండ్ గ్రాఫ్ థియరీ, మల్టీ గ్రాఫ్స్ అనేది కూడా మన దగ్గర చాలా చాలా కంటెంట్ ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి బేట. డిఎం అనేది అంత ఈజీ కాదు, అర్థమైందా? అండ్ మీరు ఒకవేళ కనుక వాట్సాప్ గ్రూప్ కూడా ఫుల్ అయిపోయింది అని అంటే నేను ఇంకొక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే నేను నాకు ఎంతమంది ఉన్నారు అని తెలిస్తే నేను అన్ని వీడియోస్, అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సొల్యూషన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది ఇవ్వండి, అప్పుడే అందరికీ రీచ్ అవుట్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ Ramareddy. All the very best. Thanks for watching. WhatsApp లో జాయిన్ అవ్వండి.